అందరికీ నమస్తే. నేను మీ హోస్ట్ అక్షర విహారి. ఈరోజు మన గెస్ట్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దేవి ఉపాసకులు, ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు రవికిరణ్ శర్మ గురువు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. గురుగారు, ముందుగా మీకు అలాగే మా ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు, అలాగే ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు. అందరికీ కూడా ఆ దేవి అనుగ్రహం కలగాలి, కొత్త సంవత్సరంలో అమ్మవారి అనుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తున్నాను. గురుగారు, ధనుస్సు రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఉగాది నుంచి ఏ విధంగా ఉండబోతుంది? ధను రాశి అధిపతి గురుడు అవడం వల్ల వీళ్ళకి ఆదాయ వ్యయాలు బాగున్నాయి. ఈ సంవత్సరం 11 ఆదాయం, వ్యయం 5, రాజపూజం 7, అవమానం 5గా పరిగణించింది. ఎందుకంటే గౌరవ మర్యాదకు లోటు ఉండదు, ధనాదాయం బాగుంటుంది, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా విజయం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ధనురాశ్యాధిపతి గురుడు అవటం వల్ల గురు బలం బాగుంది వీళ్ళకి. ఎందువల్లంటే గురుడు వృషభంలో ఉన్నాడు, అంటే షష్ఠ స్థానంలో ఉన్నాడు. ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభంలో ఉన్నాడు. 6వ స్థానంలో ఉండడం వల్ల కొన్ని అనుకూలతలు, గురుబలం బాగుంది, దాని అనుకూలత ఎక్కువ ఉంటాయి. ఇంకా చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మంచి విద్యలో రాణింపది ఉంటుంది ఈ రాశి వారికి. అట్లాగే ఉద్యోగంగా ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావటము, మంచి ఉద్యోగాలు సాధించడము, మంచి ఉన్నత స్థానంలోకి వెళ్ళటము, విదేశాల్లో స్థిరపడటం, విదేశాలకు వెళ్ళే యోగం రావటం, ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి ఉద్యోగపరంగా వీళ్ళకి. అట్లాగే సంతానపరంగా చూసుకున్నట్లయితే సంతానపరంగా వివాహం కాని స్త్రీ పురుషులకి ఖచ్చితంగా వివాహం జరిగి తీరుతుంది ఈ రాశిలో ఉండేవారికి. అట్లాగే సంతానం కావాల్సిన వారు ఖచ్చితంగా సంతాన యోగం కూడా బాగుంది. ఒక 70% వరకు సంతాన యోగాలు, మంచి వార్తలు వింటారు వీళ్ళు ఈ రాశిలో ఉండేవారు. ఇంకా చెప్పాలి అనుకుంటే ఈ ధనురాశిలో ఉండేవారికి వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయం అనుకూలతగా ఉంది, ప్రతికూలతలు తక్కువగానే ఉన్నాయి. అనుకూల వర్షాల వల్ల పంట దిగుబడి బాగుంటుంది, దానివల్ల లాభాలు ఆర్జించడం జరుగుతుంది. అట్లాగే వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే గురువు బలం ఉండటం వల్ల వ్యాపారంలో విజయకేతనం ఎగరవేస్తూ ఉంటారు, మంచి లాభాలు ఆర్జించడం అది జరుగుతుంది. అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందువల్లంటే దానికి సంబంధించిన గ్రహానుకూలత తక్కువగా ఉండటం వల్ల రియల్ ఎస్టేట్లో నష్టపోవడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్త వహించినట్లయితే రియల్ ఎస్టేట్ పరంగా కూడా వీళ్ళు అధిగమించడం జరుగుతుంది, బాగా అనుకున్నటువంటి లాభాలు ఆర్జించడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అట్లాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ అనుకూలత కూడా బాగానే ఉంటుంది ఈ రాశి వారికి. అందువల్ల అనుకూలత ఉండడం వల్ల ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. అయితే వీళ్ళు మాట మీద నిలబడటం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందువల్లంటే అటు ఇటుగా ఉంటూ ఉంటారు ఈ రాశిలో ఉండేవారు. కొంచెం జాగ్రత్త వహించి అన్నమాట నిలబెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా రాజకీయంలో గెలుపు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి. అట్లాగే సినీ రంగంలో ఉండే వారికి కూడా సినీ పరిశ్రమ కూడా అనుకూలంగానే ఉన్నాయి, ప్రతికూలతలు తక్కువగానే ఉంటాయి. అయితే ఏవైతే సినిమాలు తీస్తున్నారో ఆ సినిమాల్లో ప్రజలు మన్నన పొందడం, ఆదరించడం, దీని ద్వారా ఆ రేటింగ్ రావడం, మంచి పొజిషన్లోకి వెళ్ళడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సినీ పరిశ్రమ కూడా అనుకూలంగానే ఉంది. అట్లాగే డైరెక్టర్స్ కూడా మంచి పేరు తెచ్చుకోవడము, ఈ సినిమా తీసిన వారు బాగా తీసేది చాలా బాగుంది అనేటువంటిది ప్రజల్లోకి వెళ్తే వాళ్ళకి అదే పేరు, అటువంటి పేరు అది గడించడం ద్వారా ఇట్లాంటి సినిమా 4 సినిమాలు చేయగలుగుతుంటారు. అట్లా పేరు తెచ్చుకోవడం ఇట్లాంటివన్నీ కూడా రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే ఖచ్చితమైన అనుకూలతలు ఉన్నాయి. అందువల్ల సినీ పరంగా అనుకూలంగా ఉంది, రాజకీయ పరంగా అనుకూలంగా ఉంది. అట్లాగే ఆరోగ్యపరంగా చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి, కొంచెం జాగ్రత్త వహించాలి. ఆరోగ్య సమస్యలు అధిగమించాలంటే కొన్ని పరిహారాలు చేసుకోవాల్సి వస్తుంది. మొత్తం మీద స్టాక్ మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు, దానివల్ల లాభాలు పొందుతూ ఉంటారు. మంచి పెట్టుబడులు పెట్టడం, ఆ పెట్టుబడి అధిక లాభాలు ఆర్జించడం ఇట్లాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద చూసినట్లయితే విద్యా, ఉద్యోగ, వ్యాపార పరంగా చూసుకున్న, సినీ పరంగా చూసుకున్న, రాజకీయ పరంగా చూసుకున్న, కోర్టు వ్యవహారాలైనా ఏ పరంగా చూసుకున్నప్పటికీ కూడా ఈ రాశికి అనుకూలతలు ఒక 60% పైనే ఉన్నాయి. అందువల్ల మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశివారు ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళ వల్ల చేయాల్సింది ఏమిటంటే చిన్న పరిహారాలు. అవి ఏమిటంటే చక్కగా మంగళవారం నియమాలు పాటించడము, అట్లాగే తైలాభిషేకం చేయించుకోవటము, ఇవి చేయడం ద్వారా మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించడము, వడమాల సమర్పించడము, ఇవి చేయడం ద్వారా వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరి సకల సుఖాలు అవన్నీ అనుభవించడం జరుగుతుంది అన్నమాట. గురుగారు, ధనుస్సు రాశి వారి గురించి ఎంతో చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.